నెక్స్ట్ టాపిక్ ఇంక్లూడెడ్ యాంగిల్స్. ఇంక్లూడెడ్ యాంగిల్స్ అంటే ఏం లేదు, జస్ట్ టూ లైన్స్ మధ్య ఉన్న యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అది సేమ్ కోఆర్డినేట్లో కావచ్చు, అదేవిధంగా డిఫరెంట్ కోఆర్డినేట్స్లో ఉన్న యాంగిల్స్ కావచ్చు, డిఫరెంట్ కోఆర్డినేట్స్లో ఉన్న లైన్స్ యాంగిల్స్ని ఇంక్లూడెడ్ యాంగిల్స్లో సమ్ ఫార్ములాస్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. ఇంక్లూడెడ్ యాంగిల్ ద్వారా ఇదర్ ఇంటీరియర్ యాంగిల్స్ని అదేవిధంగా ఎక్స్టీరియర్ యాంగిల్స్ని బోత్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. ఫస్ట్ ఇంటీరియర్ యాంగిల్స్లో రెండు కేసులు ఉన్నాయి. ఒకటి హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టమ్ ద్వారా ఇచ్చిన లైన్స్ యొక్క యాంగిల్స్ని కనుక్కోవడం, అదేవిధంగా క్వాడ్రంటల్ బేరింగ్ సిస్టమ్ సెకండ్ వన్. సిస్టమ్ యూజ్ చేసి ఏ విధంగా యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనేది వాటికి డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ వచ్చి హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టంలో ఏ విధంగా ఇంక్లూడ్ యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్ చూద్దాం. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్ ఏ. ఓకేనా. టూ లైన్స్ ఆర్ ఫ్రమ్ ఏ కామన్ పాయింట్. ఓకేనా. ఈ కామన్ పాయింట్ ఏ, ఈ పాయింట్ నుంచి ఏబి ఏసి టూ లైన్స్ ఉన్నాయి. ఓకేనా. ఫస్ట్ ఏబి యొక్క యాంగిల్ వచ్చి θ1, ఏసీ యొక్క యాంగిల్ వచ్చి θ2. ఓకేనా. ఇప్పుడు యాంగిల్ బిఏసి యాంగిల్ వచ్చి ఫార్ములా వచ్చి θ2 మైనస్ θ1. అంటే ఈ హోల్ సర్కిల్ బేరింగ్లో మనం ఆల్రెడీ ముందే డిస్కస్ చేస్తున్నాం. హోల్ సర్కిల్ బేరింగ్లో ప్రతి ఒక్కటి ఓకేనా నార్త్ని బేస్ చేసుకుని యాంగిల్స్ అనేది మనం డినోట్ చేస్తాం. ఓకేనా. నార్త్ ఏబీకి వచ్చి నార్త్ నుంచే, అదేవిధంగా ఏసీకి వచ్చి నార్త్ నుంచే ఆ డైరెక్షన్ నుంచి మనం తీసుకున్నాం. ఓకేనా. మనం కనుక్కోవాల్సిన యాంగిల్ వచ్చి ఇది యాంగిల్ బిఏసీలో యాంగిల్ వచ్చి θ. ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ యాంగిల్ అనమాట. ఈ ఫార్ములా వచ్చి θ2 మైనస్ θ1. దిస్ ఈజ్ సింపుల్. ఓకే. అదేవిధంగా యాంగిల్ సిఏబి ఈక్వల్ టు 130 మైనస్ θ. ఆల్రెడీ మనకి ఈ θ తెలుసు, ఈ θ వాల్యూ. ఓకేనా. ఇప్పుడు ఇదంతా 360 డిగ్రీస్ మైనస్ θ. సో యాంగిల్ సిఏబి వాల్యూ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టంలో ఈ విధంగా ఈ టూ ఫార్ములాస్ని యూజ్ చేసి మనం ఇంక్లూడ్ యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు క్వాడ్రంటల్ బేరింగ్ సిస్టంలో చూద్దాం. ఈ క్వాడ్రంటల్ బేరింగ్ సిస్టంలో బ్రీఫ్గా చూద్దాం. క్వాడ్రంటల్ బేరింగ్ సిస్టమ్ దీంట్లో ఈ 4 అన్నమాట. అంటే టూ లైన్స్ ఒకే కోఆర్డినేట్లో ఉన్నప్పుడు, అదేవిధంగా టూ లైన్స్ ఒకటి ఫస్ట్ ఒకటి సెకండ్ కోఆర్డినేట్లో ఉన్నప్పుడు, ఇంకొక టూ లైన్స్ వచ్చి ఒకటి ఫస్ట్ ఒకటి థర్డ్, ఇంకోటి వచ్చి ఒకటి ఫస్ట్ ఒకటి ఫోర్త్, ఈ విధంగా 4 కోఆర్డినేట్స్లో ఉన్నప్పుడు ఏ విధమైన ఫార్ములాస్ యూజ్ చేసి ఇంక్లూడ్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ కోఆర్డినేట్లో టూ లైన్స్ ఉన్నప్పుడు ఏబీ లైను అదేవిధంగా ఏసీ లైన్ ఉన్నప్పుడు సింపుల్ అనమాట. ఇది కూడా యాంగిల్ ఏ ఈక్వల్ టు θ2 మైనస్ θ1. అదేవిధంగా ఇది ఫస్ట్ కోఆర్డినేట్ ఏబీ లైను, అదేవిధంగా ఏసీ లైన్ నుంచి సెకండ్ కోఆర్డినేట్ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ క్వాడ్రంట్ బేరింగ్ సిస్టంలో మనకు తెలుసు నార్త్ కానీ సౌత్ నుంచి కానీ యాంగిల్స్ అనేది ఏది నియర్లో ఉంటే దాన్ని మనం తీసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు యాంగిల్ వచ్చి 180 డిగ్రీస్. ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నార్త్ సౌత్ 180 డిగ్రీస్ మైనస్ θ1 మైనస్ θ2. ఓకేనా. ఇక్కడ మైనస్ కామన్ చేసి 180 డిగ్రీస్ మైనస్ హోల్. ఓకేనా. θ1 ప్లస్ θ2. ఈ విధంగా ఈ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. ఈ యాంగిల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ యాంగిల్ వచ్చి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అదేవిధంగా ఒక లైన్ వచ్చి ఫస్ట్ కోఆర్డినేట్లో, ఇంకోటి వచ్చి థర్డ్ కోఆర్డినేట్లో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 180 డిగ్రీస్ ఇది మైనస్ చేస్తాం. ఓకేనా. ఇది మనకి ఇక్కడ నుంచి ఇక్కడ ఈ యాంగిలే కావాలి కాబట్టి θ1 మైనస్ చేస్తాం, ఇక్కడ θ1 ప్లస్ చేస్తాం. 180 కానీ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి. సో టోటల్గా వచ్చి యాంగిల్ ఏ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ θ1, ఇది మైనస్ లేదు కాబట్టి, ప్లస్ θ2 డిగ్రీస్. ఓకే. ఇది ఫార్ములా థర్డ్ కోఆర్డినేట్లో. అదేవిధంగా ఒక లైన్ వచ్చి ఫస్ట్ కోఆర్డినేట్, ఇంకోటి వచ్చి ఫోర్త్ కోఆర్డినేట్లో ఉన్నప్పుడు ఇది సింపుల్ అనమాట. అంటే ఇది ప్లస్ అవుద్ది. ఓకేనా. ఎందుకంటే మనకు ఈ రెండు మధ్యలో ఉంటున్నది కాబట్టి.
ఓకే, యాంగిల్ ఏ ఈక్వల్ టు θ1 ప్లస్ θ2, ఈ యాంగిల్, ఈ రెడ్ లైన్లో ఉన్న యాంగిల్. ఓకేనా, ఈ విధంగా ఇంక్లూడ్ యాంగిల్స్ని ఈ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకేనా, ఓకే గైస్, if you like this video, please like my video and don't forget subscribe to my channel. Okay guys, thank you for watching.